పాలు సేకరించిన 24 గంటల్లోపు వినియోగదారుడికి అందించే ఏకైక డైరీ కరీంనగర్ డైరీ. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను లావణ్యారెడ్డి. గంగాధార ఎంఆర్ఓ అనుపమారావు మమ్మల్ని వేధిస్తున్నారు, మమ్మల్ని రిజిస్ట్రేషన్ చేయడం లేదు అంటూ మా బాధితులు పోయిన వారం కూడా కలెక్టరేట్ ప్రజావానికి రావడం జరిగింది. ఈ వారం కూడా చాలా మంది వచ్చారు. సో ప్రస్తుతం మనతో ఇంకొక బాధితులు ఉన్నారు, వాళ్ళ మాటల్లో విందాం మరి అసలు ఏం జరిగింది ఏంటి అనే విషయాలు. అమ్మ నమస్తే. పేరమ్మా? విజయ. విజయ గారు, మీకేమైంది, మీకేంటి ప్రాబ్లం? మాది 30 ఎకరం 33 గుంటల భూమి వేరే వాళ్ళు దొంగ రిజిస్టర్ చేసుకున్నారు మేడం. రిజిస్ట్రేషన్ ఆయన పేరు గంగాధర్, బూత్కూరు వాళ్ళది. మాది బద్దిపల్లి భూమి. మేము బూత్కూరుది భూమి, బద్దిపల్లి మేము నివాసం. మేము కొనుక్కున్నాం, మా మామ కొనుక్కున్నాడు. మేము కబ్జా ఉండబట్టి ఇప్పుడు 55 సంవత్సరాలు అవుతుంది. అక్కడ ఎవరినైనా తెలుసుకోమన్నాం. రాజేశ్వర్ మేడం వచ్చింది, మాదంతా ల్యాండ్ చూసుకుంది, పోయింది. కథం ఆమె పోయిన సందిగా ఇది ఇన్నే దాన్నే దొంగ రిజిస్ట్రేషన్ అప్పటి వరకే అయిపోయింది. ఆ గంగాధర అన్నటైనా ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి కలవడం జరిగిందా? ఏమన్నారు ఎంఆర్ఓ? కలిసినాం మేడం. చేస్తాం చేస్తాం చేస్తాం, అవుతుంది అవుతుంది అవుతుంది, అవు లేదు ఏం లేదు. ఏమంటారు మేడం? ఏమంటారు? చేస్తా అంటుంది అంతే. డబ్బులు అడుగుతుండ్రు. డబ్బులు అడిగారు మిమ్మల్ని? ఎంత అడిగారండి? 1,00,000 అడిగారు మేడం. మేము ఇయ్యలేదు, అప్పుడు ఇయ్యలేదని ఇప్పుడు చేయలేదు. మీ అబ్బాయి అతను? హాయ్ అమ్మ. నమస్తే మేడం. అయితే ఏం లేదు, మాది గడబుత్కూరు గ్రామంలో 1045 సర్వే నెంబర్లో ఎకరం 33 గుంటల భూమిని అసలు సంబంధం లేని వారికి, ఒక మల్లయ్య అయితే ఇంకొక మల్లయ్య, కొత్త మల్లయ్యని సృష్టించి ఆ మల్లయ్య భార్య కానటువంటి ఇంకో మల్లయ్య భార్యను తయారు చేయించి ఆమెకి విరాసత్ పెట్టించి, ఆమెకు విరాసత్ పెట్టినాక మేము ఆల్రెడీ ఎంఆర్ఓ గారిని సంప్రదించి అడిగినాం. మేడం, ఈ మల్లయ్య భూమి కాదు, ఇంకొక మల్లయ్య భూమి, ఆ మల్లయ్య ఎప్పుడు అమ్ముకొని వేయడం అని చెప్పాక ఆమెను మోక మీద కూడా పట్టుకొచ్చి అడిగితే ఆమెను ఆర్డీఓ గారు ఎంఆర్ఓ అందరూ మోక మీదకి రావడం జరిగింది. అప్పుడు బండి రాజేశ్వర్ మేడం ఉన్నప్పుడు మోక ఎంక్వైరీ తేలిన రిపోర్ట్ ఏంటంటే ఆమె స్వయంగా చెప్తుంది, నాకు కానీ మా మామకు కానీ నాకు ఇప్పుడు 80 సంవత్సరాలు, 80 సంవత్సరాల నుండి నాకు అన్న భర్త కానీ ఇలాంటి భూమి లేదు, ఈ భూమి నా పేరుకి ఎట్లా వచ్చిందో కూడా లేదు, అమ్మ ఎట్లా రిజిస్ట్రేషన్ అయిందని కూడా మేము అక్కడ అడిగినాం. అక్కడ అడిగితే ఆమె ఏమంటుంది, నన్ను వేరే సర్వే నెంబర్లో మా కొడుకు అవుతాడు 2 గుంటలు రిజిస్టర్ అని చెప్పి పట్టుకపోయారు, ఆ వీడియో ఆధారాలకు సహా ఉన్నాయి. 2 గుంటలకు అని చెప్పి పట్టుకుపోయి ఎకరం 33 గుంటలు ఎక్కించుకుని బిడ్డ నాకు తెలియదు అని చెప్పి ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి అందరికీ చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఆ సమస్య అట్లే సాగుతుంది. పూర్తి ఆధారాలతో సహా 1A ఉంది, 1B రికార్డు ఉంది, పాస్బుక్ ఉన్నాయి. ఏ ఆధారాలు చూసినా కూడా ఆ మల్లయ్య అటువంటిది భూమి లేదు, ఆ మనమ్మ వాళ్ళ భార్య కూడా కాదు. ఆమెకు విరాసత్ ఎట్లయింది అని పేపర్లు కూడా ఎంఆర్ఓ ఆఫీసులో అడిగితే ఆ పేపర్లు కూడా ఇప్పటివరకు దొరకని పరిస్థితి. ఏమంటున్నారు ఎంఆర్ఓ? ఏమంటున్నారు, ఆల్రెడీ ఆమె వచ్చి రిజిస్ట్రేషన్ చేసింది కదా, మేమేం చేయమంటారు అని చెప్పి ఆమె అంటుంది. చాలా సార్లు తిరిగి మేము ప్రజావానికి వస్తున్నాం, ఎంఆర్ఓ దగ్గరికి వస్తున్నాం, డబ్బులు ఇస్తే మనం చేసే ఉపాయాలు ఉన్నారు మేడం. ఇక క్లియర్ డబ్బులు అడిగారని అమ్మాయి చెప్తుంది. నిజమే? ఇది నిజమే, 100కు 100% నిజమే. ఇప్పుడు ప్రజావాణిలో కలెక్టరేట్కి ఫిర్యాదు ఇచ్చారు, ఏం కోరుకుంటున్నారండి? మా భూమి మాకు న్యాయం జరుగుతూ అయిపోతుంది మేడం. గ్రామ పంచాయతీ సర్పంచ్ వెళ్తే మా ఊరందరూ వచ్చారు మా గురించి. ఆ డాక్యుమెంట్ కు సాక్ష్యం పెట్టిన జనార్దన్ రెడ్డి కూడా ఉన్నాడు. నువ్వేమైనా సాక్ష్యం పెట్టినాడు, సాక్ష్యం కూడా అడగాలి. ఒక ఎంఆర్ఓ గారు రిజిస్ట్రేషన్ చేసినప్పుడు నాకేం తెలియదు, నా సాక్షి సంతకం ఎటువంటి వడ్డీకి పెట్టినా అని చెప్తున్నాడు. సాక్షి కూడా ముందుకు వచ్చి చెప్తున్నాడు. ఆయన వాంగ్మూలం కూడా ఉంది. ఒక ఎంఆర్ఓ గారు గ్రామ పంచాయతీ కాడికి పిలిచి నీ వాంగ్మూలం ఏంది, నువ్వు ఎట్లా సంతకం పెట్టినావు, సాక్షి సంతకం అంటే నాకేం తెలియదు అని అంటున్నాడు. ఇప్పటికి అయినా కూడా ఏం యాక్షన్ తీసుకోవట్లేదు. సో చూస్తున్నారు కదా, వీళ్ళు అన్ని ఐడి ప్రూఫ్స్ ఉన్నాయి, అన్ని ల్యాండ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయి, అదేవిధంగా సాక్షి సంతకం పెట్టిన పర్సన్ వాంగ్మూలం కూడా అన్ని రికార్డులతో సహా వీళ్ళకు ఉన్నాయి. ఇవన్నీ కూడా తీసుకెళ్లి ఎంఆర్ఓకి వీళ్ళు సమర్పించడం జరిగింది. అయినా కూడా వీళ్ళకి న్యాయం జరగలేదంటే ఈరోజు కలెక్టరేట్ ప్రజావానికి వచ్చి వీళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. సో సంబంధిత అధికారులు వెంటనే పట్టించుకొని ఇలాంటి వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలంటూ ప్రత్యేకంగా సుమన్ టీవీ తరపున విజ్ఞప్తి చేస్తూ కెమెరా పర్సన్ కార్తిక్తో లావణ్యారెడ్డి, సుమన్ టీవీ, కరీంనగర్.